రోజాకు కౌంటర్గా జయసుధ. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేళ కాంగ్రెస్ కి స్టార్ క్యాంపెయిన్ కావాల్సిన జయసుధ హఠాత్తుగా తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది. హస్తం పార్టీలో అసంతృప్తితో రగిలిపోతూనే ఇన్నాళ్లు మౌనంగా ఉన్న ఈ పొలిటికల్ స్టార్ సరైన సమయంలోనే గట్టి జలకిచ్చిందంటున్న వాళ్ళు లేకపోలేదు. వైఎస్ఆర్ పార్టీలో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తో తెగరెచ్చిపోతూ టీడీపీకి సవాలుగా మారిన రోజాకి గట్టి కౌంటర్ ఇచ్చేందుకే జయసుధను పార్టీలోకి ఆహ్వానించారన్న ఊహాగానాలు హల్చల్ చేస్తున్నాయి. అయితే స్క్రీన్ ఇమేజ్ విషయంలోనూ జయసుధకి రోజాకి అస్సలు పోలికే లేదని, సహజనటిగా విలక్షణ భూమికల్లో తనని తాను ఆవిష్కరించుకున్న జయసుధకు ఏ స్థాయిలోనూ రోజా సాటి రాదనే వాళ్ళు ఉన్నారు. ఇక రాజకీయ తెరపై కూడా జయసుధ సాత్విక పాత్రనే పోషిస్తుంది తప్ప ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కోసం ఏనాడూ పాకులాడలేదనే అభిప్రాయము ఉంది. 1000 మాటల్లో చెప్పలేని నిరసన, వ్యతిరేకతల్ని చిన్ని మౌనం ద్వారా చెప్పొచ్చనే సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న జయసుధ వైఎస్ఆర్ పార్టీ రోజాని ఆ స్థాయిలో టార్గెట్ చేయబోదని పరిశీలకులు భావిస్తున్నారు. అంత మాత్రాన అవసరం వచ్చినప్పుడు తన పంథా చాటి చెప్పడంలోనూ ఈ మాజీ కథానాయిక ఏమాత్రం రాజీ పడబోదని అంటున్నారు. ఇదే విషయం జయసుధ ముందు మీడియా ప్రస్తావిస్తే చిన్నగా నవ్వేసి తర్వాత ఆమెతో నాకు పోలికేంటి అని ప్రశ్నించింది. ఓ మహిళగా తాను మాత్రం రోజాలా ఉండకూడదని అనుకుంటానని పేర్కొంది. రోజా తనదైన శైలిలో రెచ్చిపోతే ఖచ్చితంగా తగిన ఆన్సర్ ఇస్తానంటోంది పొలిటికల్ స్టార్. అంటే రేపో మాపో 2 వేర్వేరు పార్టీల్లో ఉన్న ఇద్దరు మాజీ హీరోయిన్ల వాగ్యుద్ధాలకు ఏపీ రాజకీయేతర వేదిక కానుందా? వెయిట్ అండ్ సీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.